మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు నగరం పలమనేరు రోడ్డులోని సుజుకి షోరూంలో కొత్తగా లాంచ్ అయిన ఎస్ఎస్ సుజుకి ఈ బైక్ వాహనాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ బైక్ ఒకసారి ఛార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని తెలిపారు. ఈ బైక్ల వినియోగం ద్వారా ఇంధనం ఆదా అవుతుందని, పర్యావరణానికి ఈ వాహనం ఎటువంటి హాని కలిగించదని చెప్పారు. ఈ సందర్భంగా షోరూంలో కొత్త వాహనాన్ని ఆయన కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు సురేష్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు పట్టణంలో బాగా ఫేమస్ అయిన ఎస్ఎస్ సుజుకి షోరూమ్ లో కొత్తగా సుజుకి ఎలక్ట్రికల్ మోటార్ బైక్ ఈ రోజు నుండి బుకింగ్ ప్రారంభోత్సవం కాబట్టి ఈ యాక్సెస్ సుజుకి ఈ రోజు ఆవిష్కరించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడే మా సురేష్ అన్న, సుధీర్, ఇద్దరు సురేష్లు ఎస్ఎస్. సో ఈ ఎస్ఎస్ కాంబినేషన్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ కాంబినేషన్. తిరుపతి, చిత్తూరు, ఇంకా అనేక జాగాలు, అనేక వ్యాపారాల్లో కూడా కలిసిమెలిసి ఎలాగైతే అభివృద్ధి చెందారో అలాగా ఈ రోజు ఈ కార్యక్రమానికి మన ఎక్స్ఎమ్మెల్సీ దొరబాబు అన్న గారు, అలాగే డిప్యూటీ మేయరు, మరియు ఇక్కడ జాన్కారిపల్లి ఇన్ఛార్జ్ అర్జున అండ్ కౌన్సిలర్ అశోక్ గారు, మా సుబ్రహ్మణ్య సుబ్బు అలియాస్, ఇంకా అనేక మంది పార్టీ నాయకులందరూ కూడా పాల్గొన్నారు, ప్రజలు. సో ఈ బైక్ ద్వారా పొల్యూషన్ లేకుండా మన పట్టణాన్ని ఎప్పుడు నాన్ పొల్యూట్ గా ఉంచుకోవాలంటే ఎలక్ట్రికల్ బైకులు వాడాలి. అందులో సుజుకి బైక్ ఇప్పుడే డ్రైవ్ చేశా, బాగా స్ట్రెంగ్త్ గా ఉంది వెహికల్ కూడా, మంచి వెహికల్. సో ఇది 100 కిలోమీటర్స్ ఇస్తుంది ఒకసారి ఛార్జ్ అయితే. సో 100 కిలోమీటర్స్ మనకి చార్జబుల్ ఎలక్ట్రికల్ బైక్ వాడే దీనివల్ల పెట్రోల్ కూడా ఆదా అవుతుంది. కాబట్టి నెలసరి ఎవరైతే ఉద్యోగం చేస్తారో వాళ్ళకి ఇది చాలా బెస్ట్ వెహికల్. సో ఈ వెహికల్ ని ఇక్కడ వచ్చి ఎస్ఎస్ లో బుక్ చేసుకోవాల్సిందిగా చిత్తూరు యువతకి, ప్రజలకి తెలియజేస్తూ, ఫస్ట్ బైక్ 3 ఇయర్స్ అయిన తర్వాత ఏమైనా ఇష్యూ ఉంటే వెహికల్ ని అట్లే రీఎంబర్స్ కూడా చేసుకుని వాళ్ళు కట్టిన డబ్బులు ఇస్తారు. సో 60% రీఎంబర్స్ ఇస్తారు. కాబట్టి అందరూ కూడా ఈ బైక్ వాడవలసిందిగా 8 ఇయర్స్. సో బ్యాటరీ కూడా 8 ఇయర్స్ వారంటీ ఉంది కాబట్టి మంచి బైక్ ఇది. సో నేను కూడా డ్రైవ్ చేసా, మీకు అందరికి ఆ వీడియో ఇంకాసేపులో వస్తుంది. కాబట్టి ఆల్ ద బెస్ట్ టు ఎస్ఎస్ సుజుకి ఈ యాక్సెస్ షోరూమ్ ఓనర్స్ అయిన సురేష్ గారికి మరియు సురేష్ గారికి ఇద్దరికి. స్పీడ్ మనం ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తా 60-80 మనకి టౌన్ లో ఈజ్ బెస్ట్. అంతకంటే స్పీడ్ డ్రైవింగ్ అవసరం లేదు. కాబట్టి వెహికల్ క్వాలిటీగా బాగుంది, అంటే గేజ్ వెహికల్ కాబట్టి నేను డ్రైవ్ చేశాను. సో అందరూ రివర్స్ కూడా ఉంది. సో నేను కూడా మొదటి బైక్ ని ఇక్కడే బుక్ చేయడం జరిగింది. కాబట్టి వారికి కంగ్రాట్స్ తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్.